అండి మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం మాట్లాడటం, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చేసేది చిన్న కాంట్రాక్ట్ వర్కులు చేస్తూ ఉంటాను. నాకు సినిమాలోకి రావాలని ఎప్పటి నుంచో పిచ్చి. ఆ ప్యాషన్ తోటి ఎప్పటి నుంచో అనుకున్నాను. ఒక 10 సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లోకి రావాలి అన్న ఆలోచన నాది. అదే టైంలో మహేష్ నాకు పరిచయం కావడం జరిగిందండి. ఆ పరిచయం కథ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యాము. సార్ మహేష్ గారు ఇట్లా నేను సినీ ఫీల్డ్లో సినిమా తీయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మహేష్ గారు ఒకటే చెప్పారు, సార్ నా దగ్గర కథలు ఉన్నాయి, వింటానంటే మీకు చెప్తాను. అంటే మీదేదో బలవంతంగా చెప్తానని కాదు, నేను తీద్దామని కాదు, మీకు నచ్చితే సినిమా తీయండి అని చెప్పారు. అదేవిధంగా మా మహేష్ గారు నేను ఒక దగ్గర కూర్చొని, అంటే ఇదేదో నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ని, ఆయన ఇదివరకు ఏదో సినిమాలు చేశాడు అనే విధంగా కాకుండా సరదాగా వెళ్ళి కూర్చొని నాకు కథ చెప్పండి నేను వింటానని విన్నాను. ఆ కథలో ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు, సార్ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ఉంది, అది చేద్దాం, ముందు మీరు చూడండి, ఆ కథ వినండి, ఒకసారి వింటే ఎలా ఉంటుంది అనేది నాకు చెప్పడం జరిగింది. సరే నాకు కూడా అనిపించింది ఏంటంటే ఫస్ట్గా లేడీ ఓరియంటెడ్ అన్నారు కాబట్టి ఆడవాళ్ళతో మన కన్న తల్లి ఎంత ప్రేమ చూపిస్తుందో ఆడవాళ్ళతో వెళ్తే సినీ ఫీల్డ్ కూడా అంత మంచిగా చూపిస్తే, ఆ ప్రేమ చూపిస్తే అన్న ఉద్దేశంతో ఓకే చెప్పాను. ఒక ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే మహేష్ గారు ఒక రిలీక్ చెప్పారు. రిలీక్ అది ఏంటంటే, సార్ ఈ సాంగు వినండి, ఫస్ట్ సాంగ్ చెప్తాను, ఆ తర్వాత మీకు స్టోరీ చెప్తానని నీనట నారిన సాంగ్ నాకు చెప్పారు. సార్ ఆ సాంగ్ అంతా వినిపించడం జరిగింది. విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఖచ్చితంగా సాంగ్ ఎంత బాగుంది, స్టోరీ వింటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ చెప్పండి స్టోరీ అని ఇద్దరు కూర్చొని ఆ స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది, సార్ ఈ సినిమాని మనం చెయ్యాలి ఎలాగైనా అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఆ స్టోరీ లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నాక ఒక ఎన్నో యుగాలను చూసుకుంటూ వస్తున్నారు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ తరానికి తగ్గట్టుగా ఆడవాళ్ళని ఎలా చూడాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి చూసే చిత్రంగా ఇది మా మహేష్ గారు తీశారు. దానికి ఆయన కష్టం అవుపడుతుంది ఈ సినిమాలో. అంటే నేను ఏదో డబ్బు పెట్టానని చెప్పట్లేదండి, మీరు ఒకసారి థియేటర్లో చూస్తే తెలిసిద్ది. అదేవిధంగా మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఈ విషయంలో మా ఇద్దరు హీరోయిన్లు పనిచేశారు, అది తెలుగు వాళ్ళు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ముఖ్యంగా తెలుగు హీరోయిన్లు ఇద్దరిని పరిచయం చేయడం నాకు ఆనందంగా ఉంది. వాళ్ళు చేశారు, చాలా సినిమాలు చేశారు, కానీ నా సినిమాకి ఫస్ట్ టైం ఇద్దరు తెలుగు వాళ్ళని పెట్టుకోవడం నాకు చాలా సంతోషాన్ని అనిపించిందండి. ఈ విషయానికి మా డైరెక్టర్ ప్రతి విషయానికి మా డైరెక్టర్గా చూసుకోవటం నాకు అంత బర్డెన్ అనిపించలేదు ఫస్ట్ టైం. ఎందుకంటే సినీ ఫీల్డ్ నాకు కొత్త అయినా కానీ ప్రతి విషయం మా డైరెక్టర్ గారు చూసుకున్నారు, ఆయన దగ్గర నుంచి చేశారు. ప్రతి విషయం ఏదైనా సార్ ఇది చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుందని చెప్పారు. నాకు తెలియని విషయాలు కూడా చెప్పడం చాలా గొప్ప అనిపించింది. ఈ మంచి సినిమాని నేను తీశాను అని చెప్పుకోవడానికి మీడియా మిత్రులు కూడా, మేము ఇంతవరకు చేసింది తీసాము, సినిమా తీసాము, మీరు మీడియా మిత్రులేదు ఈ సినిమాని జనాల్లో తీసుకెళ్ళవలసిన బాధ్యత మీడియా మిత్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నా టెక్నీషియన్ మొత్తానికి నా సినిమాలో చాలామంది పనిచేశారు. పేర్లు చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను మాట్లాడటం. ఏదైనా తప్పులను క్షమించండి. మళ్ళీ ఒకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు సపోర్ట్ ఉంటూ సాయి గారు ఎప్పటి నుంచో ఏది ఈ సినిమాని ఇలా చేస్తున్నారని చెప్తున్న సాయి గారు చాలా సపోర్ట్ చేశారు. ముందుగా సాయి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మహేష్ సాయి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారండి. సార్ సాయి గారు ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఇక మా హీరోయిన్స్ ఇద్దరు గురించి చెప్పాలంటే, వాళ్ళు మేము అడిగింది లేదు అనుకోకుండా చేశారండి. ఆ సినిమాకి ఏం కావాలో తక్కువ కొత్త వాళ్ళు అనుకోకుండా మా హీరోయిన్స్ ఇద్దరు చూడకుండా మీరు పాత వాళ్ళ లెక్కన నన్ను ట్రీట్ చేసి ఎంత ఏంటి అనుకోకుండా ఎలా చేయాలన్నది ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి చేసినటువంటి మా ఇద్దరు హీరోయిన్లకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. ఒకవేళ ఏమైనా తప్పుంటే మళ్ళీ క్షమించండి, నాకు ఇంతకాడికి ఎక్కువ మాట్లాడటం రాదు, ఏదన్నా ఉంటే క్షమించండి. ఉంటానండి.